'లైలా' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ మూవీ అయితే ఈరోజైతే రిలీజ్ అయితే అయ్యింది. బట్ మూవీ చూసాక నాకైతే 'రాజేంద్ర ప్రసాద్' 'మేడమ్' మూవీలా ఉంటదనుకున్నా. చాలా హోప్స్ అయితే క్రియేట్ చేశారు మూవీ రిలీజ్‌కి ముందే. బట్ కొన్ని కాంట్రోవర్సీస్ కూడా జరిగాయి ఈ మూవీకి. నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యానండి. మూవీ యావరేజ్ అనిపించింది. మరి బేసిక్ స్టోరీ వచ్చేసి సోను అయితే ఒక బ్యూటీ పార్లర్ అయితే రన్ చేస్తుంటాడు. చాలా క్రేజ్ ఉంటది బ్యూటీ పార్లర్‌కి. చాలామంది లేడీస్ అయితే వస్తుంటారు. బట్ మన విలన్ అయిన అభిమన్యు సింగ్‌తో హీరోకైతే కొన్ని గొడవలైతే జరుగుతాయి. మరి విలన్ నుంచి తప్పించుకోవడానికి హీరో అయితే లేడీ గెటప్ అయితే వేస్తాడనమాట. మరి తప్పించుకున్నాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్ చూస్తే స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయి మూవీలో. విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ అనిపించింది. సెకండ్ హాఫ్‌తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ అయితే అనిపించింది. అలాగే మైనస్ పాయింట్ చూస్తే మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లోనే స్టోరీ అయితే కరెక్ట్‌గా రాసుకోలే అని చెప్పొచ్చు. డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడు ఈ విషయంలో. స్టోరీ ఇంకొంచెం బాగా రాసుకొనుంటే మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదనిపించింది. హీరో తప్పించుకొని తిరగడం, కొన్ని సీన్స్ అయితే బోర్ కొట్టాయండి. అలాగే సినిమాటోగ్రఫీ గూడా అంతేం బాలేదు. బట్ ఓవరాల్ మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చెయ్యను. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నేనైతే 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ.